వెల్కమ్ టు వీఆర్ ఫేమస్ తెలుగు టీవీ. ఇక్కడైతే మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని పరిచయం చేయడానికి మీకు చూపెట్టడానికి నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు. అయితే రైతుల జీవిత శైలి ఎలా ఉంటుందంటే, మొదలు వాళ్ళు విత్తనాలు అయితే ఏవైతే ఉన్నాయో వరి విత్తనాలను కాపాడుకోవడానికి ఒక నారుమడిలాగా ఏర్పాటు చేసి వాటికి చీరలను చుట్టూ ఆ నారుమడి చుట్టూ చీరలను అనేది అయితే కట్టడం, వాటిని రక్షించుకోవడం అనేది అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మారుతుంది. ఇప్పుడైతే మీకు ఆ దృశ్యాన్ని మీకు కళ్ళ కట్టినట్టుగా చూపెడతాను మీకు. అది ఎట్లా అంటే, నారుమడి చుట్టూ కర్రలు పాతి దాని చుట్టూ ఒక 20-30 చీరలు 40 చీరలు అనేది ఆడవాళ్ళు కట్టుకునే చీరల్ని చుట్టుపక్కల నాటి వాటి నుంచి విత్తనాల నుంచి రైతులు పక్షుల నుంచి జంతువుల నుంచి కాపాడడానికి ఒక రకమైన ప్రయోగాత్మకమైన చర్య అయితే తీసుకుంటారు, ప్రయోగాత్మకమైన విషయం అయితే తీసుకుంటారు. సో దాన్ని మనం డైరెక్ట్గా చూసి మీకు ఒకసారి వివరిస్తాను. దీనికంటే ముందు మీరు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్, మీ సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడైతే మనం చూస్తే ఇప్పుడు రైతులైతే అక్కడ కనబడే వాళ్ళందరూ రైతులే. అది చీరలను నాటి అయితే ఇప్పుడు చీరలను చుట్టూ నాటి ఆ రైతులైతే ఆ నారుమల్లను కాపాడుకోవడం అనేది ఒక వివరాత్మకమైన విషయంగా మారుతుంది. ఒకసారి చూద్దాం, మనం వాళ్ళని అడిగి వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. ఒకసారి మనకి ఇక్కడ కనబడే దృశ్యం అయితే ఆశ్చర్యకరాన్ని కల్పిస్తుంది. ఎట్లా అంటే, నారుమడికి ఇక్కడ చుట్టూ ఈ చీరలు అయితే కట్టేసి వీటిని పక్షుల నుంచి వెళ్ళి జంతువుల నుంచి కాపాడడానికి రైతులైతే చాలా పందుల నుంచి అటు ముఖ్యంగా రైతులైతే చాలా కృషి పడుతున్నారు, శ్రమ పడుతున్నారు. వాళ్ళ శ్రమను మెచ్చుకోదగినదే. ఎందుకంటే రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అనే మాటలు ఉత్తి మాటలు కాదు. ఇంత కష్టపడితేనే రైతే రాజు అయ్యాడు, రైతే దేశానికి వెన్నుముకగా నిలబడ్డాడు. చరిత్ర ఎప్పుడు చెప్పేది రైతే దేశానికి వెన్నుముక అని చెప్తుంది. సో వీళ్ళ కష్టం అనేది ఒకసారి వీళ్ళ ద్వారా తెలుసుకొని ఈ ప్రక్రియ విధానం ఏంటి, దీని తర్వాత జరిగే ప్రక్రియ ఏంటి, దీని తర్వాత వరి ఎలా పెరుగుతుంది, ఎలా నాటు వేస్తారు, అసలు ఈ విధానాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాము అమ్మగారిని, రైతును. అమ్మగారు, మీ పేరు? సుల్తానా గారు, ఇప్పుడు ఈ చీరలు కట్టారు కదా, దీన్ని ఏమంటారు, ఎందుకోసం కట్టారు మీరు? మేము నాటు గురించి నారేసుకున్నాం. నారు గురించి నారు కాపాడుకునే నిన్న ఒక్క రోజు కట్టకుంటే పందులు వచ్చి మొత్తం నాశనం చేసినాయి. బర్రెలు, గొడ్లు, పందులు అంత గాయ చేస్తున్నాయి. ఇప్పుడు ఇది ఎన్ని గుంటలకు వేసారు మీరు? ఇప్పుడు ఎట్లా వేసారు ఇది నారు? ఇది నారు నానబెట్టి దానికి మొలక వేసి మొలక చల్లినాం. మొలక అయితే చల్లడం జరిగింది. అయితే విత్తనాలు మొలక వచ్చిన తర్వాత మొలకనైతే చల్లడం జరిగింది. మొలక చల్లినాక ఈ పందులు బతకనితలేవు, బర్రెలు తొక్కి అంత నాశనం చేస్తున్నాయి, గొడ్లు బర్రెలు. అయితే ఇలా కట్టినంత మాత్రాన అవి పందులు అనేటి ఇప్పుడు రాకుండా ఉంటాయా? కొంచెం ఆసరా అన్నట్టు దీము, లేకుంటే ఇక ఏం లేదు, మొత్తం తొక్కినాయి. మీరు చూడండి, అది వీడియో తీయండి. తీద్దాము. అయితే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఒక 50 మంది దాకా ఇట్లనే చీరలు కట్టడం జరిగింది. మొత్తం ఇట్లనే కట్టుకుంటాం. అట్లా కట్టకుంటే మొత్తం మీద చేతికి రాదు. పంటను కాపాడుకోవడానికి పందుల నుంచి కాపాడుకోవడానికి చీరలు కట్టారు. పందులకు కాపాడేందుకు చీరలు కట్టుకున్నాం. మరి ఎన్ని చీరలు కట్టిరమ్మా? ఇవి ఒక 20 చీరలు కట్టిన. 20 చీరలు అయితే కట్టడం జరిగింది. ఇవి మీరు ఎట్లా సేకరించారు? 20 చీరలు అంటే చిన్న విషయం. 100 రూపాయలకు ఒకటి, 100 రూపాయలకు ఒకటి చీర అయితే కొనుకొచ్చి కట్టడం అయితే జరిగింది. ఇదైతే ఒక ఆశ్చర్యకరమైన విషయమే. పందుల నుంచి పంటను రక్షించుకోవడానికి రైతులైతే ఇలా చాలా నానా విధాలుగా జంతువుల నుంచి, పందుల నుంచి వెళ్ళి, వివిధ రకాల పక్షుల నుంచి వెళ్ళైనా దేని నుంచి వెళ్ళైనా పంటను కాపాడుకోవడానికి రైతులు చాలా శ్రమ పడుతున్నారు. అక్కడైతే ఒకసారి అక్కడ చూసినట్టయితే అక్కడ మంచం వేసుకొని మరి కూర్చున్నారు ఈ పొలాల మధ్యలో చీరలు కట్టుకొని. వసపడతలేదు ఎంత చేసినా కానీ. ఇప్పుడు మళ్ళా వడ్లు తెప్పించుకొని 3000 వడ్లు అయితే వస్తాయి, మళ్ళా పొలం అంతా అవుతుంది 2 ఎకరాల. అయితే ఈ పొలాల చుట్టూ చీరలు కట్టడాన్ని ఒక విషయం నాకైతే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. సో ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయాన్ని, ప్రక్రియను ఒకసారి ఇక్కడ ఉన్న రైతు ద్వారా వారి మాటల ద్వారా తెలుసుకుందాము. అన్నగారు, మీ పేరు? నా పేరు ఎస్కే ఫహిముద్దీన్. నేను ఒక రైతు, గ్రామం ఇందారం, మండల్ జైపూర్, డిస్ట్రిక్ట్ మంచిర్యాల. అయితే ఇప్పుడు ఈ నారు మడి చుట్టూ, ఇప్పుడు విత్తనాల మడి చుట్టూ మొత్తం అయితే పూర్తిగా మీరు చీరలను అయితే కట్టి అడ్డుకోవడం, ఎటువంటి జీవుల నుంచి కాపాడుకోవడానికి, పక్షుల నుంచి ఇట్లా ఇది అడవి పందులు, అడవి పావురాలు,
మళ్ళా చిన్న ఊరవిష్కలు ఇటువంటి పక్షులు మరియు పందులు రాకుండా కాపాడుకోవడానికి చీరలు కట్టడం జరిగింది. అయితే ఇది ఎట్లా, దీనికి ఇప్పుడు ఎన్ని రోజులు పట్టింది మీకు ఇలా కట్టడానికి? ఈ ఒక 1 డే పట్టింది, ఒక రోజు పట్టింది. ఎంతమంది కష్టపడ్డారు ఇట్లా? ముగ్గురం. ముగ్గురు వ్యక్తులు వచ్చేసి ఒక రోజు మొత్తం కష్టపడితే ఇట్లా కర్రలు కట్టి మొత్తం వచ్చేసి ఇట్లా కర్రలు కట్టేసి దానికి చీరలు అయితే అటాచ్ చేసి కనబడకుండా చేస్తున్నారు. మరి వాళ్ళ పందుల దృష్టిని మళ్లించడం అవుతుందా? అవుతుంది. ఈ చీరలు కట్టినాం కదా, చీరలు కట్టినాక అవి బెదిరి రాదు, అంటే ఇక్కడ వల వేసినారు అన్నట్టుగా భయపడి రావు. ఓహో, ఈ చీరలు కడితే ఒక వల లాంటిది, ఒక ఉచ్చు లాంటిది ఉంది అని చెప్పి పందులు అయితే దగ్గరికి రాకుండా అయితే ఉండడం అయితే జరుగుతుందని రైతు చెప్పడం జరుగుతుంది. ఇట్లా రైతుల కష్టాలు, ఇప్పుడు ఈ నారు వేసిన కాడ నుంచి పంట చేతికి వచ్చే వరకు చాలా కష్టాలను ఎదుర్కొంటాడు రైతు. మీరేమన్నా చెప్పగలుగుతారా రైతు కష్టం గురించి? రైతు కష్టం అంటే మాకు ఇప్పుడైతే పర్వాలేదు రేటు, ఇంత ముందు అంటే ఆ విధంగా లేకుండే. ఇప్పుడు మంచిగా పర్వాలేదు, 3000 క్వింటల్ చొప్పున వడ్లు పోతున్నాయి, 6000 క్వింటల్ రైస్ కూడా అమ్మడం జరుగుతుంది. ఇప్పుడైతే పర్వాలేదు, రేట్లు మంచిగానే ఉంది. కాకపోతే ఏంటిదంటే ఒక ఎరువులకు ధరలు తగ్గిస్తే బాగుంటది. ఒక డిఏపి బ్యాగ్ కొనాలంటే 1600-1800 రూపాయలు ఉన్నది. అంతకుముందు ఒక 600-700కి వచ్చేది. యూరియా 250 రూపాయలకు వచ్చేది. అటువంటి యూరియా ఇవాళ 1000 రూపాయలు, 1200, 800 ఆ విధంగా. అంటే మార్కెట్లో షార్ట్ అయినప్పుడు ఎక్కువ రేట్ చేస్తున్నారు. అంటే మార్కెట్లో స్టాక్ ఉంచి కూడా లేదు యూరియా అనే మాట చెప్తే మనకు రైతులకి టైం వెళ్ళిపోతుంది, మేము తొందరగా వేసుకోవాలి అన్నట్టు మేము 1000 రూపాయల కాడ 1200 కూడా పెట్టి తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఎరువుల కాడ రేటు తగ్గిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మా రైతులది.